హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ని ఇంకో పేరు ఏంటంటే డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనమాట. అసలు ఇవేంటి, ఇవి ఎందుకు యూజ్ అవుతాయి, ఈ ప్రోగ్రామ్ని ఎలా కంట్రోల్ చేస్తాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో అసలు డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు ఏ ప్రోగ్రామ్ రాసినా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి కదా, ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది కంపైలర్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతుందిగా, లేకపోతే ఏ లైన్ అయినా సరే మిస్ చేసి ఈ 2 లైన్స్ నుంచి డైరెక్ట్గా ఈ 4th లైన్ 5th లైన్కి వెళ్ళిపోతుందా అంటే మీరు ఖచ్చితంగా ఏం చెప్తారు, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది అని అయితే ఆన్సర్ చెప్తారు. ఎందుకంటే అది 100% రైట్ ఆన్సర్. కానీ ఈ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అయినా లేదా కండిషనల్ స్టేట్మెంట్స్ అయినా ఈ వాడారు అని అనుకోండి, మీరు ఈ స్టేట్మెంట్స్ అనేవి కంట్రోల్ చేయొచ్చు అనమాట. అంటే డెసిషన్ మేకింగ్, మీరు ఆ డెసిషన్ని కంట్రోల్ చేసే అధికారం మీకు ఉందన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు 5 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది నాకు, సపోజ్ 6 లైన్స్ తీసుకోండి. ఈ 2 లైన్స్ ఈ 6 లైన్స్ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతాయి. కానీ నాకు ఈ 2 లైన్స్ మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ 2 నాకు అవసరం లేదు అనుకుంటే సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ఈ 2 లైన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలి. అదర్వైజ్ ఇట్ విల్ నాట్ టేక్ రెస్పాన్సిబుల్ టు ఎగ్జిక్యూట్. సో ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఆపాలి అనుకుంటే ఈ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి మీరు వాడుకొని ఈ 2 లైన్స్ ఆఫ్ కోడ్ని మీరు హోల్డ్లో ఉంచవచ్చు అనమాట. హోల్డ్లో ఉంచి ఈ 4 లైన్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. ఇది వీటి వల్ల యూజ్. సో ఈ రైట్ అనేది మీ హ్యాండ్లోనే ఉందన్నమాట. అంటే ఇవి ఎగ్జిక్యూట్ అవ్వాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేయొచ్చు అనమాట. వాటినే కండిషనల్ స్టేట్మెంట్స్ అని అంటారు. సో అసలు కండిషనల్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. కండిషనల్ స్టేట్మెంట్స్లో ఫస్ట్ వచ్చేసి సింపుల్ ఇఫ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి ఇఫ్ ఎల్స్. నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్. ఫోర్త్ది వచ్చేసి నెస్టెడ్ ఇఫ్. ఫిఫ్త్ది వచ్చేసి స్విచ్ స్టేట్మెంట్. అదేవిధంగా సిక్స్త్ది వచ్చేసి కండిషనల్ ఆపరేటర్ స్టేట్మెంట్. ఇవన్నీ కూడా కండిషనల్ స్టేట్మెంట్స్ కిందే వస్తాయి అన్నమాట. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్లో ఈ కండిషనల్ ఆపరేటర్ కూడా మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, కండిషనల్ ఆపరేటర్స్ గురించి. ఆపరేటర్స్లో ఏం చెప్పా, ఈ కండిషనల్ ఆపరేటర్ కూడా మీకు డెసిషన్ మేకింగ్ సిస్టమే. అది కూడా మీరు కండిషన్ మీద బేస్డ్ అయ్యి దాన్ని మీరు కంట్రోల్ చేయొచ్చు, ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదా అని ఆపరేటర్స్ వీడియోలో నేను చెప్పాను కదా. అప్పుడు ఏం చెప్పానంటే, డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్లో లేదా కండిషనల్ స్టేట్మెంట్స్ వచ్చాక మీకు బాగా అర్థమవుతుంది, అప్పుడు చెప్తానని చెప్పాను కదా. సో ఇప్పుడు చెప్తాను ఇది ఎందుకు యూజ్ అవుద్ది అనేది. సో కండిషనల్ స్టేట్మెంట్స్ వచ్చేసి ఈ 6 అనమాట. సో ఈ 6ని కండిషనల్ స్టేట్మెంట్స్ అంటారు. అసలు పేరులోనే ఉంది చూసారా, కండిషనల్ స్టేట్మెంట్స్. ఈ 6 కూడా కండిషన్ మీద మాత్రమే బేస్డ్ అనమాట. ఒక కండిషన్ ఉంటేనే ఆ కండిషన్ వల్లే అవి ఎగ్జిక్యూట్ అవుతాయా లేదా అనేది డిసైడ్ అవుతుంది అనమాట. మీరు వితౌట్ కండిషన్ ఈ బ్లాక్స్ని ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఆపలేరనమాట. సో విత్ కండిషన్ ఉండాలి, ఖచ్చితంగా కండిషన్ ఉంటేనే ఆ బ్లాక్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేయగలరు అనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే జస్ట్ ఈ 6 యొక్క సింటాక్స్ వరకు మాత్రమే చెప్తాను అనమాట. నెక్స్ట్ ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో ఫస్ట్ది వచ్చేసి సింపుల్ ఇఫ్. సో ఈ సింపుల్ ఇఫ్ యొక్క సింటాక్స్ ఏంటనేది చూద్దాం. సింపుల్ ఇఫ్ యొక్క సింటాక్స్ వచ్చేసి ఇఫ్ అనేది ఇక్కడ మీకు కీవర్డ్ అనమాట. ఖచ్చితంగా ఇఫ్ అనేది కీవర్డ్ కిందే వస్తుంది. మీరు ఈ పదాన్ని మార్చుతాక లేదనమాట. ఇఫ్ కండిషన్, మీరు ఏ కండిషన్ రాయాలనుకుంటున్నారో ఆ కండిషన్. ఇక్కడ మీకు లాస్ట్ వీడియోస్లో ఏ స్టేట్మెంట్ అయినా ఎండ్ అవ్వగానే ఇక్కడ సెమీకోలన్తో టర్మినేట్ చేయమని చెప్తాను. కానీ మీరు కండిషనల్ స్టేట్మెంట్స్కి వచ్చేపాటికి ఇక్కడ సెమీకోలన్తో ఖచ్చితంగా టర్మినేట్ చేయకూడదు. సో టర్మినేట్ చేశారు, అక్కడ సెమీకోలన్ పెట్టారు అంటే కంపైలర్ మీకు ఎర్రర్ చూపిస్తుంది. సో మీ సెమీకోలన్తో టర్మినేట్ చేయకుండా ఆ కండిషన్ అలాగే ఉంచేసి బ్లాక్ ఓపెన్ చేయాలన్నమాట. లైన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అవ్వకూడదు అని మీరు కంట్రోల్ చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్మెంట్స్ని ఇక్కడ రాసి బ్లాక్ ఎండ్ చేయాలి. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ లేదా డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఖచ్చితంగా బ్లాక్స్లోనే ఉంటాయి అన్నమాట. సెట్ ఆఫ్ బ్లాక్లోనే మీరు స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదా అనేది ఆ కండిషన్ ద్వారానే. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే,
ఈ బ్లాక్లో ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అయితే ఉందో ఆ అన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదా అనేది ఈ కండిషన్ మాత్రమే డిసైడ్ చేస్తుంది అనమాట. సో అది ఏ విధంగా అనేది ఫర్దర్ వీడియోస్లో మీకు తెలుస్తుంది. ఈ వీడియోలో జస్ట్ సింటాక్స్ చెప్తున్నాను కాబట్టి సరిపోతుంది ఇంతవరకు. సింపుల్ ఎఫ్ సింటాక్స్ వచ్చేసి ఇదే అనమాట. నెక్స్ట్ సెకండ్ అది వచ్చేసి ఇఫ్ ఎల్స్ యొక్క సింటాక్స్ వచ్చేసి ఇఫ్ అది ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఉంటుంది. ఇఫ్ కండిషన్ లైన్స్ ఆఫ్ కోడ్ మనం ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటున్నాం అది ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదా అని రీసెర్చ్ చేయాలనుకుంటున్నాం ఆ కోడ్ ఇక్కడ రాసి కండిషన్ ద్వారా టర్మినేట్ చేసి ఇక్కడ ఎల్స్ పార్ట్ అనమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఈ కండిషన్ కనుక ట్రూ అయ్యిందనుకోండి, ఈ ట్రూ కండిషన్ ట్రూ అవుతే ఈ బ్లాక్లోకి వస్తుంది అనమాట. ఒకవేళ ఈ ట్రూ కండిషన్ అనేది ఫాల్స్ అవుతే డైరెక్ట్గా ఈ ఎల్స్ బ్లాక్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఈ కండిషన్ ఇంకా మీకు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా డైరెక్ట్ ఈ ఫాల్స్ అయింది కాబట్టి డైరెక్ట్గా ఎల్స్ పార్ట్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇఫ్ కండిషన్ కనుక ట్రూ అయితే ఈ బ్లాక్లోకి వస్తుంది, ఇఫ్ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్లో వస్తుంది. ఒకవేళ ట్రూ అయిందనుకోండి ఖచ్చితంగా ఎల్స్ బ్లాక్లోకి అయితే రాదు, కానీ ఫాల్స్ అయితే ఖచ్చితంగా ఎల్స్ బ్లాక్ రావాల్సిందే. ఇక్కడ ఇంకో పాయింట్ అంటే ఇఫ్కి మాత్రమే కండిషన్ ఉంటుంది, ఎల్స్కి కండిషన్ ఉండదు. సో ఎల్స్కి కండిషన్ ఉండదు కాబట్టి ఎల్స్ రాసి డైరెక్ట్గా బ్లాక్ ఓపెన్ చేసి మీరు ఏ ఫాల్స్ స్టేట్మెంట్స్ అయితే ఇక్కడ రాయాలనుకుంటున్నారో ఆ స్టేట్మెంట్స్ రాసేసి బ్లాక్ని క్లోజ్ చేయడమే. సో క్లోజ్ చేసేస్తే ఇఫ్ ఎల్స్ యొక్క సింటాక్స్ వచ్చేసి ఇది అనమాట. నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్ అంటే అర్థం ఏంటంటే పేరులోనే ఉంది లేడర్ అంటే ఏంటి, నిచ్చెన అనమాట. అంటే నిచ్చెనలా ఉంటుంది అనమాట ఇది. అంటే ఇఫ్ కండిషన్ రాసి ఏ స్టేట్మెంట్స్ అయితే రాయాలనుకుంటున్నారో ఆ స్టేట్మెంట్స్ రాసి క్లోజ్ చేసి, సాధారణంగా ఇఫ్ ఎల్స్లో ఏం రాస్తాం మనం, ఇక్కడ ఎల్స్ పార్ట్ రాస్తాం. సో ఎల్స్ పార్ట్ రాయకుండా ఇక్కడ ఇంకో ఇఫ్ పెట్టాలన్నమాట. ఇంకో ఇఫ్ పెట్టి ఇక్కడ ఇంకో కండిషన్ రాయాలి. ఇది కండిషన్ 1, ఇది కండిషన్ 2 అనమాట. సో మన ఆ కండిషన్ 2 కూడా బ్లాక్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ స్టేట్మెంట్స్ రాసి మళ్ళీ టర్మినేట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు బ్లడ్ డొనేట్ చేయడానికి వెళ్తున్నారు. సో బ్లడ్ డొనేట్ చేయడానికి వెళ్తున్నారు అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఇక్కడ ఫస్ట్ మీకు ఏజ్ అనేది అనమాట, ఏజ్ అర్హత ఉందా లేదా అనేది ఇక్కడ చెక్ చేస్తుంది అనమాట. సో ఏజ్ అయిపోయింది, ఏజ్తో పాటు వెయిట్ అనమాట, వెయిట్ చెక్ చేస్తుంది, ఓవర్ వెయిట్ ఉన్నారా లో వెయిట్ ఉన్నారా. సో 2 కండిషన్స్ అక్కడ చెక్ చేయాలి కదా, అంటే ఏజ్తో పాటు వెయిట్ చెక్ చేయాలి. సో అప్పుడు అలాంటి సందర్భాల్లో ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్ వాడతారనమాట. సో అప్పుడు వాడారు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఏజ్ చెక్ చేస్తుంది, అదేవిధంగా ఇక్కడ వెయిట్ అనేది చెక్ చేస్తుంది అనమాట. సో 2 ట్రూ అయితే అప్పుడు ట్రూ బ్లాక్స్లోకి వెళ్తుంది. లేదు అనుకోండి ఇంకో 3వ కండిషన్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్ మనం ఎన్ని కండిషన్స్ అయినా రాసుకోవచ్చు. ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్ లాగా నిచ్చెనలాగా అనమాట. ఎన్ని కండిషన్స్ అయినా అప్ టు మీ ఇష్టం 100, 1000 మీకు ఓపుకున్నంత వరకు రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే మీది ఏ బ్లడ్ గ్రూపో చెక్ చేస్తుంది అనమాట. సపోజ్ అనుకుందాం ఏ బ్లడ్ గ్రూపో చెక్ చేస్తుంది అనుకుందాం. ఈ కండిషన్కి వచ్చేప్పటికి ఇక్కడ ఏ బ్లడ్ గ్రూప్కి సంబంధించినవి అనేది స్టేట్మెంట్స్ రాసి టర్మినేట్ చేయాలి. లేదు ఈ మూడిట్లో ఏది మిస్ మ్యాచ్ అయినా సరే డైరెక్ట్గా ఎల్స్ పార్ట్కి వచ్చేస్తుంది. ఇక్కడ ఎల్స్ పార్ట్కి వచ్చేసి ఇక్కడ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ఇక్కడ మూడిట్లో ఫస్ట్ బ్లాకే డైరెక్ట్గా మిస్ మ్యాచ్ అయింది అనుకోండి, డైరెక్ట్గా ఎల్స్ పార్ట్కి వచ్చేస్తుంది. లేదు ఫస్ట్ది ఓకే, మీరు ఏజ్ అనేది 18+ ఉన్నారు, సో మీరు బ్లడ్ ఇవ్వడానికి అర్హులే. నెక్స్ట్ వస్తుంది వెయిట్ అనేది అండర్ వెయిట్ ఉన్నారు, ఓకే అది ఓవర్ వెయిట్ ఏం లేదు, అండర్ వెయిట్ ఉన్నారు కాబట్టి అది ట్రూ అవుతుంది. కానీ బ్లడ్ గ్రూప్ మీరు ఇవ్వాల్సిన బ్లడ్ గ్రూప్ అనేది మిస్ మ్యాచ్ అయింది అనుకోండి, అంటే ఆ పర్సన్కి మీరు ఇవ్వాల్సిన బ్లడ్ గ్రూప్ అనేది మిస్ మ్యాచ్ అయింది. సపోజ్ మీరు ఏబీ నెగిటివ్ బ్లడ్ ఇవ్వాలి కానీ మీది బీ పాజిటివ్ బ్లడ్, సో అక్కడ మిస్ మ్యాచ్ అయింది. సో మిస్ మ్యాచ్ అయింది కాబట్టి డైరెక్ట్ ఇక్కడ ఎల్స్ పార్ట్కి వచ్చేస్తుంది అనమాట. ఎల్స్ పార్ట్కి వచ్చేసి ఇక్కడ ఆర్ అనేబుల్ టు గివ్ ద బ్లడ్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట ప్రోగ్రామ్లో. మా అక్కడ అంటే ఇక్కడ నేను రాసిన స్టేట్మెంట్ అనమాట. మీరు అలాగే ఏ స్టేట్మెంట్ అయినా రాయొచ్చు అనమాట. ఇది ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్. నెక్స్ట్ 4th వచ్చేసి నెస్టెడ్ ఇఫ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇన్నర్ ఇఫ్ అనమాట. అంటే ఇఫ్ ఇన్నర్ ఇఫ్ నెస్టెడ్ ఇఫ్ అంటే అర్థం ఏంటంటే ఇఫ్ ఇన్నర్ ఇఫ్ అనమాట అర్థం. అంటే ఇఫ్ కండిషన్ 1 కండిషన్ రాస్తాం. స్టాక్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ మా సాధారణంగా ఏం రాస్తాం, ఏ స్టేట్మెంట్స్ అవ్వాలా ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదా అనేది ఇక్కడ డిసైడ్ చేస్తాం కదా. ఆ స్టేట్మెంట్స్ రాయకుండా ఇక్కడ ఇంకో ఇఫ్ రాయాలన్నమాట. ఇఫ్ కండిషన్ 2 అలాగా మీరు ఇఫ్ లోపల ఎన్ని కండిషన్స్ అయినా రాసుకోవచ్చు అనమాట బ్లాక్ ఓపెన్ చేసి.
సో ఆ బ్లాక్ ఓపెన్ చేసి మీకు 2 కండిషన్స్ రాశారు. సో 2 కండిషన్స్ రాసి ఇఫ్ రాసా, దాన్నే నెస్టెడ్ ఇఫ్ అని అంటారు. సో ఇఫ్ రాశాను కాబట్టి ఫస్ట్ ఇది మీకు ట్రూ అయితేనే లోపలికి వచ్చి దీన్ని చెక్ చేస్తుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అయింది అనుకోండి, డైరెక్ట్గా మీరు ఇక్కడ ఏ స్టేట్మెంట్స్ అయితే రాశారో అవి ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఎల్స్ పార్ట్కి వెళ్ళిపోతుంది. సో డైరెక్ట్గా ఎల్స్ పార్ట్కి వెళ్ళి ఇక్కడ ఏ స్టేట్మెంట్స్ అయితే రాశారో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. సో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి తప్ప మీరు ఇక్కడ ఏ స్టేట్మెంట్స్ అయితే రాశారో అవి వాటికి అసలు చెక్ చేయదనమాట. అంటే ఈ ఎల్స్ పార్ట్కి రాదు, బయట ఉన్న పార్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇక్కడ మీరు ఇక్కడ యారమేట్ పెట్టి రాసిన ప్లేస్ లేదని, ఇక్కడ మీరు ఏ స్టేట్మెంట్స్ అయితే రాస్తారో, సపోజ్ దీన్ని స్టేట్మెంట్ ఎక్స్ అని అనుకున్నాం. ఇది కనుక ఫాల్స్ అయింది అనుకోండి, డైరెక్ట్గా లాస్ట్కి వెళ్ళిపోయి స్టేట్మెంట్ ఎక్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇది ట్రూ అయితేనే కండిషన్ 2కి వస్తుంది. ఇది ట్రూ అవ్వాలి, ఇది ఫాల్స్ అవుతే మరి కుదరదు. ఇది ఒకవేళ ఫాల్స్ అయింది అనుకో ఇన్నర్ ఎల్స్కి వస్తుంది, అవుటర్ ఎల్స్కి రాదు, ఇన్నర్ ఎల్స్కి వస్తుంది. సో ఇన్నర్ ఎల్స్కి వచ్చి ఇది ఎగ్జిక్యూట్ అయ్యి బయటకు వెళ్తుంది అనమాట. సో ఇది ట్రూ అయింది అనుకోండి ఇక్కడికి వస్తుంది. ఇది ట్రూ అవుతే అప్పుడు లోపలికి వెళ్ళి లోపల ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో నెస్టెడ్ ఇఫ్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇవి 4 ఇఫ్ల యొక్క ఉపయోగం. సింపుల్ ఇఫ్, ఇఫ్ ఎల్స్, ఇఫ్ లేడర్, నెస్టెడ్ ఇఫ్. సో ఈ వీడియోలో ఏంటంటే ఈ ఫోర్ చెప్పేసి ఆపేస్తున్నా. ఎందుకంటే స్విచ్ స్టేట్మెంట్ చెప్పాలి అంటే అది ఇప్పుడు ఈ వీడియోలో కుదరదు అనమాట, లెంతీ అయిపోతుంది. ఆ వీడియో ఏంటంటే సపరేట్గా వీడియో చేస్తాను స్విచ్ మీద, ఎందుకంటే అది చాలా లెంతీగా ఉంటుంది, అదేవిధంగా కొద్దిగా ట్రిక్కీగా ఉంటుంది అనమాట. సో స్విచ్ అర్థం అవ్వాలంటే దానికంటే ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఆ సపరేట్ వీడియోలో సింటాక్స్ చెప్తాను, అన్నీ కవర్ చేస్తాను. సో ప్రస్తుతానికి ఈ వీడియోలో ఈ 4 చాలు. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఈ సింపుల్ ఇఫ్ మీద, ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్ మీద, నెస్టెడ్ ఇఫ్ మీద ప్రోగ్రామ్ చేసి వాటిని ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో ఆ వీడియోస్ని ఎవరు మిస్ అవ్వకుండా ఆ వీడియోస్ని కూడా చూడండి. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కండిషనల్ స్టేట్మెంట్స్ కావచ్చు, డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఎవరికైనా అర్థం కాకపోతే నా వీడియోస్ని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.